వెల్కమ్ టు కూలింగ్ సొల్యూషన్ సేల్స్ అండ్ సర్వీస్ నూజివీడు. కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. ఐస్ ఫామ్ అయింది అవుట్డోర్ దగ్గర చూడండి. ఇది సర్వీస్ వాంటింగ్. ఇది ఇండోర్లో కూడా చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో. ఐస్ ఫామ్ అయిపోయింది కదా. ఇది సర్వీస్ వాంటింగ్. ఇప్పుడు కస్టమర్ ఏమంటారు చూడండి సర్వీస్ కంప్లైంట్ గురించి. మరి ఎట్లాగే వస్తుంది. ఇదిగోండి ఎంత పొగ వస్తుంది అనుకుంటున్నారు. ఇది ఫోన్ చేశారా? మీరు ఫోన్ చేసిన తర్వాత చేసా ఎట్లా చూస్తారు కదా. పొగ వచ్చేస్తుంది బాగా. కట్టేసా కట్టేసి మళ్ళీ బాగా వస్తుంది పొగ. కారు పట్టేసిందా? కస్టమర్ కంప్లైంట్ చెప్పి ఇండోర్ తీసుకెళ్లాల్సి వస్తుందండి అని చెప్పాము. సరే అని చెప్పారు కస్టమర్. ఇండోర్ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఒక చిన్న వీడియో తీశాను. డ్రైవింగ్ చేస్తా ఎట్లా ఉంది వెదర్, చాలా కూల్గా ఉంది. అదిను కస్టమర్ కూడా కింద తీసుకురామన్నాను. ఇప్పుడు వాటర్ వాష్ ఎట్లా చేస్తాం చూడండి. కెమికల్తో చేస్తాము. ఇప్పుడు కెమికల్తో చేసేటప్పుడు చూడండి ఇక్కడ చాలా అంటే చాలాసేపు వాటర్ వాష్ చేసాను. అసలు నా జీవితంలో నేను ఎన్నిసార్లు వాటర్ వాష్ చేశాను కానీ ఇంతసేపు నేను ఎప్పుడు చేయలేదు. అయితే కొడుతుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. అది మేము కెమికల్ వేస్తాం కదా. కెమికల్తో ఇంకా లోపల ఉన్న డస్ట్ అంతా ఎట్లా వస్తుంది చూడండి. దగ్గర చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎట్లా వస్తుందో డస్ట్. అసలంతా డస్టే. అది చేసి క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ మీకు ఎట్లా వస్తుందో లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. కెమికల్ కొడితేనే మనకి ఆ రిజల్ట్ అన్నది వస్తుంది క్లీన్ చేస్తుంటే. దాదాపు మేము 10 బకెట్స్ పైనే కొట్టాం. ఆ కాయిల్కి, ఒక కాయిల్కి మేము కొట్టింది. అది చూడండి ఎంత డస్ట్ వస్తుంది దాంట్లో నుంచి. చేస్తుంటే వస్తూనే ఉంది. అయితే కస్టమర్ ఏంటంటే అది సర్వీస్ వాంటింగ్ అని చెప్పిన తర్వాత కస్టమర్కి వచ్చి ఆలోచించుకున్నారు చేపిద్దాం వద్దా అని. అయితే ఇంత డస్ట్ పెట్టుకొని చేయించుకోకపోతే కన్ఫామ్గా మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అది మాత్రం కన్ఫామ్గా చేయించుకోండి ఏ కస్టమర్ అయినా. ఇప్పుడు జస్ట్ వాటర్ వాష్ 699కే చేస్తున్నాం కూలింగ్ సొల్యూషన్స్. డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, డిస్ప్లే కూడా నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఈ వాటర్ వాష్ కావాల్సి వస్తే మీకు కన్ఫామ్గా కొద్దిగా అమౌంట్ ఎక్కువగానే అవుతుంది. ఎందుకంటే ఇది ఓడదీసి ఇట్లా చేయాల్సి వస్తే మాత్రం కొద్ది కెమికల్కి అమౌంట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాము. మీకు సర్వీస్ వాంటింగ్ని బట్టి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మా ఇంజనీర్స్ వచ్చిన వాళ్ళు, మాకు సర్వీస్ ఇంజనీర్స్ వచ్చిన వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదన్నది చెప్పి తీసుకెళ్తాము. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చెప్పి తీసుకెళ్తాము. ఇట్లా చేసిన తర్వాత మీకు ఎట్లా 100% కూలింగ్ వస్తుంది కన్ఫామ్గా. ఒకసారి మీరు విజిట్ చేయండి. మా వెబ్సైట్ కూడా ఉంది కూలింగ్ సొల్యూషన్. గూగుల్ మ్యాప్స్లో కొట్టినా వస్తుంది. మీకు డైరెక్ట్ షాప్ లొకేషన్ చూపిస్తుంది. మీకు కన్ఫామ్గా చూసుకోండి. విజిట్ టు కూలింగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. నెలమాకండి చూడండి ఇంకా ఉందండి. ఇంకా వాటర్ కొడతానే ఉన్నాం కదా చూడండి. ఇంకా దానికి ఇంకా వాటర్ వాష్ ఫైనల్గా వచ్చేసింది. అది అప్పటికే 6 రౌండ్స్ అయిపోయిందండి. వాటర్ వాష్ చేస్తూ 6 రౌండ్స్ అయిపోయింది. ఒక ఆయిల్ చేస్తుంటే ఇంకా వస్తుంది. అయితే 6th రౌండ్ వచ్చేసి ఫైనల్ అయింది. అంటే ఫైనల్ చేస్తున్నాం ఇంకా దాన్ని. ఫైనల్ చేసేసి దాన్ని క్లియర్ చేసేస్తాం. ఇంకా అక్కడికి తగ్గిపోయింది. ఏమంటారు డస్ట్ అంతా తగ్గిపోయింది. డస్ట్ తగ్గిపోవడంతో ఇంకా ఫైనల్ చేసేస్తాం దాన్ని. ఇంకా దాన్ని చూడండి ఎప్పుడైనా వాటర్ వాష్ చేయించుకునేటప్పుడు టెక్నీషియన్స్ వచ్చేసి ఇవాళ అన్మెచ్యూర్డ్గా వాటర్ వాష్ చేస్తున్నారు. దాంతో చాలామంది మాకు కంప్లైంట్ చేసి అంటే కంప్లైంట్ బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు వాటర్ వాష్ చేసి వెళ్ళిపోయాము, పైన కాయిల్ క్లీన్గా ఉంది, కింద లేయర్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక చూపించినట్టు మీకు కింద మొత్తం డస్ట్ ఉండిపోయి మీకు అట్లా వస్తుంది. అప్పుడు ఏమైందంటే మీకు పైన కాయిల్ బాగానే ఉంటుంది. అంటే కాయిల్ ఎట్లా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కింద వచ్చేసేపాటికి ఫుల్ డస్ట్ ఉంటుంది. కంప్లైంట్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నీషియన్స్కి అర్థం కాదు అది ఎట్లా చేయాలి ఏంటి. అది తిరిగిపోయేపాటికి వాళ్ళు ఏం చేస్తారు, పైపైన కొట్టేసామండి ఇంకా క్లీన్గా ఉంది, అది ఏసీ కంప్లైంట్ ఉందండి, అది ఇది అని వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కొద్దిగా సీనియర్ టెక్నీషియన్స్ని ప్రిఫర్ చేసుకోండి. ఎప్పటికైనా సీనియర్ టెక్నీషియన్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి కంప్లైంట్ అన్నది అర్థమవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లోయర్ చూడండి ఎంత డస్ట్ ఉందో. దీనికి జస్ట్ ఒక 10 days అవుతుంది. మళ్ళీ ఇది కొద్దిగా అక్కడ ఎక్కువ ఇది ఉండటం వల్ల అది అంటే అక్కడ కొద్దిగా ఎక్కువగా డస్ట్ ఉండటం వల్ల స్పీడ్గా అది డస్ట్ పట్టేస్తుంది. అది నువ్వు బ్లోయర్ కొట్టేటప్పుడు ఇప్పుడు చూపించే దాంట్లో కొట్టకుండా అది ఒక స్లాంట్గా పెట్టాలి. ఆ స్లాంట్గా పెట్టి కొడితేనే మీకు డస్ట్ బయటకు వస్తుంది. అది మొత్తం ఎట్లా వస్తుంది అంటే దాంట్లో ఉన్న బ్లోయర్లో నుంచి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎట్లా కొట్టాలి. ఇదిగోండి ఇట్లా స్లాంట్గా పెట్టి కొట్టాలి. స్లాంట్గా పెట్టి కొడితే ఏమవుతుందంటే మనకి బ్లోయర్కి కూడా డ్యామేజ్ అవ్వదు. ఇది బ్లోయర్కి డ్యామేజ్ అవ్వకుండా కొట్టాలి అంటే బ్లోయర్కి సపోజ్ డ్యామేజ్ అయితే మాత్రం యూనిట్ అంతా మీకు ఏమవుద్దంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది. అది రాకుండా నీట్గా కొట్టాలి.
వైబ్రేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు బాడీ అంతా ఊగిపోతూ ఉంటుంది, అంటే ఏసీ అంతా ఊగిపోతూ ఉంటుంది. ఊగకుండా ఈ బ్లోయర్ జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. ఇది కొట్టేటప్పుడు మాత్రం ఇట్లా స్లాంట్గా పెట్టి కొడితే మీకున్న డస్ట్ అంతా బయటకు వస్తుంది, బ్లోయర్కి డ్యామేజ్ అవ్వదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు కాయిల్ చూపించాను, బ్లోయర్ చూపించాను. నెక్స్ట్ డూమ్స్ కూడా మేము ఏం చేస్తామంటే ఇదే గన్స్తో కొడతాం. అంటే ఇదే గన్ను కొద్ది ప్రెజర్ తగ్గించి కొడతాం. ఈ ప్రెజర్కి తగ్గించి కొడుతుంది ఏమైందంటే మూలలో ఉన్న డస్ట్ అంతా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అంటే నీట్గా ఎక్కడైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి ఎట్లా క్లీన్ అవుతుందో, డోర్ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు పైన కొట్టాడు కదా, ఇప్పుడు కింద కూడా కొడతాడు చూడండి. చక్కగా నీట్గా మొత్తం షాంపూ వేస్తాము. షాంపూ వేసి బకెట్లో అది డూమ్స్ వరకు మాత్రం అట్లా కొడతాం. అట్లా కొడితే ఏమైందంటే ఇదిగోండి ఎట్లా రిమూవ్ అయిపోతుందో, మొత్తం అట్లా రిమూవ్ అయిపోద్ది డస్ట్ అంతా. డస్ట్ రిమూవ్ అయిపోతేనే మనకి మళ్ళీ ఒక 2 years దాకా చూసుకునే పని ఉండదు. జస్ట్ నార్మల్ జెట్ సర్వీస్ చేపిస్తే సరిపోతూ ఉంటుంది. ఇట్లా రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. దీన్ని బిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇది. దాదాపు వీళ్ళు కొన్నకాడి నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఓడదీసి సర్వీస్ చేయించడం. అంత డస్ట్ ఉంది. ఇది చూడండి ఎంత డస్ట్ ఉందో. క్లీన్ చేస్తుంటే ఇది కూడా దాదాపు ఒక 1/2 hour పట్టింది. డూమ్స్ క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసేపటికి కూడా 1/2 hour పట్టింది. ఇప్పుడు మీకు ఇందాక 699 అని చెప్పాను కదా, 699 అని మీకు వాటర్ వాష్ కావాల్సి వస్తే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వాటర్ వాష్ మీకు 699 చేయగలుగుతాను నేను. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 699కి వాటర్ వాష్ చేసుకోండి. వాళ్ళు 699కి ఎవరు చేయట్లేదు. మినిమం 1000 రూపీస్. బాయ్. గురు ఎవరు సబ్స్క్రైబ్ చేయరు మా ఛానల్ ఎవరు చేయట్లేదు.